హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్. మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, మీ పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు మీ గురించి ఏదైనా ఆలోచిస్తున్నారా? వాళ్ళు ఎలా ఉన్నారు? ఏంటి వాళ్ళ పరిస్థితి అనేదైతే చూద్దాము. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్‌లు అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా అండి? ప్లీజ్ యూనివర్స్ చూస్తుందమ్మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? చూస్తున్నామా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? చూస్తున్నామా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అలాగే ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కి కనెక్ట్ చేసుకోండి. ఈ రీడింగ్ చూసాక మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ ఈరోజు రీడింగ్ చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది. ఈ రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి. బాటమ్ ఆఫ్ దట్ డెక్ హైబ్రిస్టిస్ 9 ఆఫ్ కప్స్. మీ పర్సన్ కి మీరంటే ఇప్పుడు చాలా ఇష్టం పెరిగింది. చాలా ప్రేమ అయితే ఉంది. పాస్ట్ లో వీళ్ళు మీరు అడుగుతున్న దానికి సమాధానం చెప్పకుండా మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది పాస్ట్ లో. అంటే వీళ్ళు వేరే వాళ్ళ కంట్రోలింగ్ ఎనర్జీ లేకైతే వెళ్ళారు. వాళ్ళ మనసులో ఏమున్నది మీకైతే చెప్పలేదు పాస్ట్ లో. సో దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు. మీరు మాట్లాడుతూ ఉన్నా, మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నా, వాళ్ళు మీకు టైం ఇవ్వకపోవడము, మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది గతంలో. సో ఇప్పుడైతే ఇప్పుడు మీ మీద చాలా ఇష్టం పెరిగిందన్నమాట. ఇప్పుడు మీరు కావాలని అయితే కోరుకుంటున్నారు. మీకు వాళ్ళకి పాస్ట్ లో మీ క్యాస్ట్ అండ్ మీ అంటే మీ ఏమనాలి,
మీ రిలీజియన్ వేరు, వాళ్ళది వేరు, అట్లా మతాలు వేరు, ఇలా కొంతమంది దూరమైనారు. సో వాళ్ళు కూడా మీ దగ్గరికి రావాలి, న్యూ బిగినింగ్ చేయాలి అనేదైతే అనుకుంటున్నారు. పాస్ట్ లో ఇలా దూరం పెట్టి మీకు ఎలా దూరం అయ్యారో వాళ్ళు మళ్ళా రిలేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. న్యూ బిగినింగ్స్ కావాలని అయితే ఉంది. ఇది మీతో రీయూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఏదైతే ఒక బౌండరీ అయితే వేసుకున్నారో గతంలో, పాస్ట్ లో, మళ్ళా ఇప్పుడు మీ రిలేషన్ రీసైకిల్ కావాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు. కొంతమందికి మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది లేక మీరిద్దరూ దూరం అయ్యారు. వాళ్ళు మళ్ళా తిరిగి మీ లైఫ్ లోకి రావాలని అయితే కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు అని అంటే, మీరు వాళ్ళ పట్ల చేసిన సాక్రిఫైస్ అనేది వాళ్ళకు గుర్తొస్తూ ఉంది. మీరు చూపిన వాళ్ళ పట్ల ప్రేమ, అభిమానము, ఆప్యాయత అనేదైతే గుర్తుకొస్తున్నాయి. ఎందుకు అంటే వాళ్ళు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళకి సరైన అన్ని విధాలుగా మీరు చూపిన ప్రేమ అందట్లేదు. మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ అయితే ఒక పక్క ఉంది. ఇంకో సైడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో థర్డ్ పార్టీ, అక్కడ థర్డ్ పర్సన్ దగ్గర అయితే ఎవరైతే ఉన్నారో ఇక్కడ పేరెంట్స్ చూపిస్తుంది. థర్డ్ పర్సన్ అంటే అదర్ రిలేషన్ చూపిస్తుంది, జాబ్ రిలేటెడ్ చూపిస్తుంది, ఏదైనా కావచ్చు. ఏదైతే మిమ్మల్ని దూరం పెట్టారో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్, తన పరిస్థితి అయితే బాగాలేదు, బాధపడుతున్నారు. చాలా పెయిన్ కలుగుతూ ఉంది వాళ్ళకి. తన మనసుకి హార్ట్ బ్రేక్ అనేది జరిగింది. ప్రజెంట్ కర్మ ఫేస్ చేస్తున్నారు. మిమ్మల్ని ఏ విధంగా అయితే ఏడ్పించారో, మీరు వాళ్ళ సైడ్ వెంట పడుతూ ఉన్నా కానీ మిమ్మల్ని ఎలా అయితే మూడో వ్యక్తి కోసము ఏడ్పించారో సేమ్ సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే వాళ్ళు అనుభవిస్తున్నారు. చెప్పాలంటే గుడ్ కర్మ చేస్తే గుడ్ కర్మ అనేది వస్తుంది, బ్యాడ్ కర్మ చేస్తే బ్యాడ్ కర్మ అనేది వస్తుంది అన్నమాట. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఒక టైం కోసం అనేది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తన టైం బ్యాడ్ గా నడుస్తూ ఉంది. ఎక్కడైతే ప్రజెంట్ ఉన్నారో అక్కడ తన రిలేషన్ సరిలేదు, తను ఉంటున్న పరిస్థితి సరిలేదు, నా టైం ఎప్పుడు వస్తుందా అనేది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూపించిన ప్రేమ అయితే గుర్తుకు వస్తుంది. మీరు అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేయడము, అన్ని విధాలుగా వాళ్ళకి తోడుండడము, సపోర్ట్ ఉండడము, వాళ్ళు అనుకున్న విధంగా మీరు అన్ని విధాలుగా వాళ్ళకి సహాయం చేశారు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేసి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చాక మిమ్మల్ని అయితే దూరం చేసుకున్నారంట. సో అదైతే గుర్తుకు వస్తుంది. ఇప్పుడు నేను తప్పుగా చేశాను, ఇప్పుడు అదే శిక్ష నేను అనుభవిస్తున్నాను అనేదైతే ఉంది వాళ్ళల్లో. మీకు మోసం చేశాను, అన్యాయం చేశాను అనేదైతే ఉంది. ఏదైతే జరిగిందో దాని గురించి అయితే బాధపడుతున్నారు. న్యూ బిగినింగ్ కావాలని అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ న్యూ బిగినింగ్ అయితే ఉన్నాయి. చాలా ఎదురు చూస్తున్నారు మీ పర్సన్. తనకి ఇంకా మీరే కాకుండా చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట. కానీ వాళ్ళకి మీరే గుర్తొస్తున్నారు. మీ గురించే ఆలోచనలు అయితే ఉన్నాయి. మీరు కావాలని అయితే ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని ఏడిపించిన రోజులైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు ప్రజెంట్. సో ఎలాగైనా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే ఉంది. మీ పట్ల మీ పర్సన్ కి ఫ్యాషన్, అట్రాక్షన్ అయితే ఉంది. ఎదురు చూస్తున్నారు. ఈ రిలేషన్ నేను ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనేది అయితే ఉంది. ప్రేమ అయితే చాలా ప్రేమ ఉంది. కొంతమందికి మ్యారేజ్ వరకు వచ్చి నిలిచిపోయి ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళు మళ్ళా కలుసుకోబోతున్నారు. మ్యారేజ్ అవ్వబోతుంది. మ్యారేజ్ అయ్యాక పిల్లలు కూడా పుట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇలా కనిపిస్తూ ఉంది. ఈ రోజు రీడింగ్ అయితే కరెంట్ ఎనర్జీ చాలా చాలా పాజిటివ్ గా ఉందన్నమాట. కాకపోతే ప్రజెంట్ వాళ్ళు కర్మ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని తెలుస్తూ ఉన్నాయి వాళ్ళకి. సో మీ మధ్య వాళ్ళ మధ్య మనీ లావాదేవీలు అనేది కూడా జరిగాయి.
ఎందుకు అంటే వాళ్ళు పాస్ట్ లో వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. వాటికి తగ్గట్టుగా అన్ని మీరు సహాయం చేయడం వల్ల అది ఒక కృతజ్ఞతా భావం అనేది వాళ్ళకుంది. కానీ వాళ్ళు ఎవరైతే థర్డ్ పర్సన్ వల్ల మీకు దూరం అయ్యారో, మీకు సమాధానం చెప్పకుండా ఒక బౌండరీ అయితే వేసుకున్నారు కదా! ఇప్పుడు ఈ రిలేషన్ మళ్ళా రీసైకిల్ కావాలనేదైతే వాళ్ళ మనసులో ఉంది. అందుకోసమే ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నారు. మీరే గుర్తొస్తున్నారు. మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్టర్బెన్సెస్ అనేది గుర్తుకొస్తున్నాయి. మిమ్మల్ని ఎలా ఏడిపించారో పాస్ట్ లో అదే ఏడుపు ఇప్పుడు వాళ్ళు పడుతున్నారు కాబట్టి ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు. మీరు గుర్తొస్తున్నారు. మీ సైడ్ రావాలి, ప్రేమను పంచాలి అనేదైతే వాళ్ళకైతే ఉంది. మీ దగ్గరికి రావాలనేదైతే ఉంది. మళ్ళా ప్రేమ చిగురించాలనేదైతే ఉంది. ముందులాగా హ్యాపీగా ఉండాలనేదే ఉంది. మీకు న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అందరికీ రీయూనియన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా వరకు. ఒకవేళ మీకు రీయూనియన్స్ త్వరలో అయితే కనుక నాకు తప్పకుండా మెసేజ్ అయితే ఇవ్వండి. న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. మీ పట్ల మీ పర్సన్ కి ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది. ఎక్కువ ప్రేమ అయితే పొంగిపోతూ ఉందన్నమాట. సో ఇప్పుడు ఎలాగైనా ఈ రిలేషన్ ని నేను నిలబెట్టుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. పాస్ట్ లో మిమ్మల్ని చాలా ఏడిపించారు, చాలా ఇబ్బంది పెట్టారు. మీ ప్రేమను మీరు ఇస్తున్నా గానీ వాళ్ళు స్వీకరించలేదన్నమాట పాస్ట్ లో. సో అవన్నీ గుర్తుకొస్తున్నాయి. గతమంతా గుర్తుకొస్తుంది. మీకు ఇప్పుడు ఒక లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలనైతే ఇవ్వాలనైతే అనుకుంటున్నారు మీ పర్సన్. ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. చాలా చాలా పాజిటివ్ గా ఉంది ఈ రీడింగ్ అయితే. తప్పకుండా ఈ రీడింగ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఈ ఎనర్జీస్ మరి ఎవరి ఎనర్జీస్ అయితే తెలియదు కానీ చాలా మందికి రీయూనియన్స్ అయితే ఉన్నాయి. మీరైతే క్లెయిమ్ చేసుకోండి ఈ రీడింగ్. వాళ్ళకి ఇప్పుడు మీ విలువ తెలుస్తూ ఉంది. ప్రజెంట్ కర్మ, ఆ కర్మ ఏదైతే ఉందో అదంతా పడుతున్నారు. ఇప్పుడు మీ విలువ అయితే తెలుస్తుంది. మీకు ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది అనేది అయితే చూద్దాం. యూనివర్స్ గైడెన్స్ ప్లీజ్. యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి ఎప్పుడు రీయూనియన్స్ ఉన్నాయి. చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి ఎప్పుడు రీయూనియన్ ఉంది. ప్లీజ్ యూనివర్స్ వీళ్ళకి వాళ్ళకి ఎప్పుడు రీయూనియన్. చెప్పాను కదా మీకు ఒక లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలని మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు. ఎందుకు అని అంటే మీరంటే ఇష్టం. మీ విలువ ఇప్పుడు తెలుస్తూ ఉంది. మీ విలువ ఇప్పుడు పాస్ట్ లో వాళ్ళు ఎలా అయితే మీది ట్రూ అయితే వాళ్ళకి అంత ట్రూ అయ్యేది కాదన్నమాట. లవ్ అనేది ఇప్పుడు మీ పట్ల ప్రేమ అనేది ఎక్కువ ఉంది. డిప్రెషన్ లో ఉంటున్నారు బాగా. సో మీ దగ్గరకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు. లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలని అయితే అనుకుంటున్నారు. సింబల్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. కొంతమందికి 1 డే 1 వీక్ 1 మంత్ కూడా అయ్యేలాగుంది రీయూనియన్స్ అయితే. ఇలా కనిపిస్తుంది. ఫాస్ట్ గా మీకైతే రీయూనియన్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా నాకైతే మెసేజ్ పెట్టండి. ఓకేనా అండి? ఇదే అండి వాళ్ళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ ఎంతవరకు మీకు రెజనేట్ అయింది అనేది నాకు తప్పకుండా మీకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అలాగే పర్సనల్ రీడింగ్ నెంబర్ అనేది ఇస్తాను స్క్రీన్ పైన. ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే. ఓకేనా అండి? బాయ్. మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను.